సో బైక్ పరిస్థితి ఇలా ఉంది, ఫుల్ మొత్తం వాటర్ ఉంది. మంచి అయితే చాలా గట్టిగా పడుతుంది. ఇట్స్ 12 degrees అవుట్ సైడ్. సో సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అవుతున్నట్టుంది. మాకు ఒక 15 to 20 minutes పడుతుంది అక్కడ వెళ్ళేసరికి. ఆ లోపు సన్ రైజ్ అయితే మరి ఏం చేయలేం. లెట్స్ గో. సో వ్యూ పాయింట్కి అయితే వచ్చాం, ఇంకా సన్ రైజ్ అవుతుంది. బట్ రూట్ అయితే ఏదో అలాగే ఉంది. ఇంకా కొండ కొట్టేసి రూట్ వేస్తున్నాడు. ఇలా వాక్ చేసుకొని పైకి వెళ్ళి అటు నుంచి అంటే వెళ్ళిపోవచ్చు. బట్ మేము వెళ్ళింది డిఫరెంట్, ఈ రూట్ కాదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. సండే అండ్ ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు, ఇంకా సన్ రైజ్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్తే మనం మబ్బులు చూడవచ్చు. వ్యూ పాయింట్ అది, దట్స్ ద వ్యూ పాయింట్. దేర్ యూ గో వ్యూ పాయింట్. ఇక్కడ మబ్బులు చూసారా, లైక్ అలాగే ఇక్కడే ఫామ్ అయ్యాయి. సో మేము ఫస్ట్ వచ్చిన దానికి దీనికి ఫస్ట్లో అయితే మొత్తం మబ్బులు కప్పితే ఏం కనిపించేది కాదు. బట్ ఇప్పుడైతే జస్ట్ లేయర్ లాగా ఉంది. ఇంకా సన్ రైజ్ అవుతుంది. వెరీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఎలాగుందన్న వ్యూ పాయింట్? బాగుంది. ఇంకా సన్ రైజ్ అయ్యాక చూడాలి కదా. అక్కడ చూడు, పొగ అవుతుందా? ఎవడో పొగలేస్తాడు కావాలని మబ్బులు తెప్పించాడు కానీ అనేవాళ్ళం. కానీ అది నిజమో కాదు తెలియదు, ఎందుకంటే దానివల్లే ఏదో లేయర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడైతే ఇగో ఇలా ఉయ్యాలోగచ్చు. పర్ పర్సన్ 30, ఇద్దరు అయితే 50 rupees అండ్ 5 minutes అలా ఊగి ఫోటోలు దిగచ్చట. సో ఇది సెటప్. సో గైస్, ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది. మొత్తం ఈ రోడ్ అంతా పార్కింగ్ ఉంది. బట్ డెవలప్ అయితే చేశారు, తార్మాక్ వేస్తారు ఇటు సైడ్ మొత్తం. జస్ట్ పైకి వెళ్తాం కదా, అక్కడైతే తార్మాక్ లేదు, మీదంతా మొత్తం తార్మాక్. జస్ట్ ఏంటంటే ఈ తార్మాక్ ఫాలో అయ్యి వస్తే చాలు, అలా వచ్చేసి ఇంకా మీకు మ్యాప్ కూడా అక్కర్లేదు. మనకన్నా వ్యూ పాయింట్ అంటే ఒక బోర్డు ఉంటుంది రైట్ సైడ్, అక్కడ నుంచి ఇంకా తార్మాక్ ఫాలో వచ్చేయడం. వాడికి ఎలా చూపిస్తా ఆ బోర్డు అనేది. దెర్ ఈజ్ గా వ్యూ. అరే బండి అయితే మార్నింగ్ beautiful views with a beautiful sunrise. So ఇదైతే ఎంట్రన్స్ టు రిసార్ట్. అండ్ చిన్న ఒక ఏరియా సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ పార్కింగ్ స్పేస్. సో ఇదైతే సిట్టింగ్ ఏరియా. రెస్టారెంట్ల కంటే లోపలనే కూర్చోవచ్చు, లేకపోతే ఎగో ఇలా బయటైనా కూర్చొని చిల్ అవ్వచ్చు మా వైఫ్ లాగా. బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ బాన్ ఫైర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఒక కట్ అంతా ఉంది కదా, దాన్ని 500 rupees. సో వేసుకుందాం అనుకున్నాం, కానీ మేమైతే 500 ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంకా అనుకోలేదు. సో నేను నైట్ ఇక్కడ ఇలా లైటింగ్స్ ఉంటాయి, బట్ చూసా ఓకే, నాట్ దాట్ గ్రేట్. సో ఇలాంటి పైన్ ట్రీస్ కూడా ఉంటాయి, అరకు పైనరీ అని చెప్పేసి ఉంటుంది, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఇది పైన్ ట్రీస్ ఇవి. సో అవి చూడడానికి వెళ్తాం. ఈరోజు ప్లాన్ అయితే కొన్ని ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి. చాపరాయి, అరకు పైనరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇంకేంటన్నా వుడెన్ బ్రిడ్జ్ అండ్ ట్రైబల్ మ్యూజియంలో యాక్టివిటీ లైక్ పెడల్ బోటింగ్ కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, చిన్నదే బట్ చేద్దామని చెప్పేసి. అది ఈరోజు అయితే ప్లాన్. లెట్స్ సీ. టైం అరౌండ్ 8:30 or 8:40 అంత అయింది. మేము 10 o'clockకి చెక్అవుట్ అవ్వగానే వెళ్ళి టిఫిన్ చేసేసి, లేకపోతే ఎక్కడైనా టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోతాం. వెళ్ళి ఫస్ట్ అరకు ప్రైనరీ, నెక్స్ట్ చాపరాయి, దాని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ బోటింగ్, దాని తర్వాత ఇంకా గో. కాఫీ వచ్చింది. బాగుందా? నాట్ దట్ గుడ్. ఓకే. నిన్నైతే మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఒకటి తాగాము. అక్కడ మాత్రం కాఫీ అదృష్టం. మళ్ళీ ఒకళ్ళు వీలైతే ఎలాగో అటే ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటుంది, అది వీలైతే మళ్ళీ టిఫిన్ చేసి లేకపోతే ఏదైనా తినేసి కాఫీ తాగొచ్చు. బట్ ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా నచ్చింది. మీకు ఎలాగనిపించింది ఈ ప్లేస్? చాలా బాగుంది.
అంటే చిల్ అయ్యే మూడ్ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వైబ్. సో ఇట్స్ గుడ్. ఓకే ఇదైతే మా రూమ్ వెరీ మినీ. ఒక క్వీన్ సైజ్ బెడ్, టీవీ అండ్ నెక్స్ట్ చిన్న టేబుల్ అండ్ వాష్రూమ్ అంతే. అండ్ ఇదైతే సో ఇదే వ్యూ. ఇక్కడ నుంచి అంత ఎక్కువ వ్యూ అయితే ఏం లేదు, జస్ట్ రైల్వే ట్రాక్ ఉంది అంతే. సో ఇదైతే కాసా మినీ నాన్ ఏసీ అండ్ మాకైతే 2200 ఎంతో పడింది పర్ డే అంతే. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్. అండ్ నెక్స్ట్ స్మార్ట్ టీవీ కూడా ఇచ్చారు, హ్యాపీగా యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఎక్కడ ఉంటే చూసుకోవచ్చు, బట్ యూట్యూబ్ అయితే చూసుకోవచ్చు. అండ్ టాటా స్కై కూడా పనిచేస్తుంది. గుడ్. సో రూమ్ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ప్రమోషన్ అయితే కాదు, మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం అంతే. సో దాట్స్ ఇట్. లెట్స్ రోల్ ఫర్ ద డే 2. ఇదైతే లాబీ కూడా వెరీ నీట్ అండ్ క్లీన్. నా చెక్అవుట్. సో బ్యాగ్ అయితే ఇక్కడ వదిలేసాం, మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పి. ఎందుకంటే ఆ పట్టుకొని తిరిగేదానికన్నా మళ్ళీ నేను ఎలాగో లెఫ్ట్ తిరిగి ఇటే రావాలి సేమ్, అందుకే వచ్చినప్పుడు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాం. జస్ట్ హెల్మెట్ ఒకటే క్యారీ చేస్తున్నా, ఇది ఒకటే పట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. మళ్ళీ వస్తాను చూసుకొని. నేను నైట్ ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించా. ఎందుకంటే ఆ బోటింగ్ అనేది లోపల ఉన్నది, మళ్ళీ ఆ బోటింగ్కి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ తీసుకోవాలా లేదా అనేది నో ఐడియా. అందుకే చిన్న ఆలోచిస్తున్నా ఏం చేద్దాం అనేది. ఒకవేళ ఎంట్రీ ఫీ అక్కర్లేదు, బోటింగ్ ఒకటే తీసుకోవచ్చు అంటే తీసుకుంటా, లేదు మళ్ళీ ఎంట్రీ ఫీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం విల్ స్కిప్ ఇట్. సో ఇక్కడ నుంచి అయితే 6.3 km అని చూపిస్తున్నది, 11 minutes ఆఫ్ టైం. సో అక్కడ ట్రైబల్ మ్యూజియం దగ్గర ఆగి అడిగేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఎంట్రీ ఫీ తీసుకోవాలి బోటింగ్కి వెళ్ళినా సరే అన్నారు. సో వి థాట్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ ఇంకా 10 కూడా అవ్వలేదు, అది ఎప్పుడూ స్టార్ట్ చేయరు, కరెక్ట్ ఇప్పుడు 10 అయింది. సో అందుకే ఇంకా చలో టు అరకు పైనరీ అది చూసుకొని, చాపర చూసుకొని, చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకొని బ్యాక్ వద్దాం. అరే హాట్ ఎయిర్ బెలూన్. అరకు పైనరీకి అయితే వచ్చాం. అండ్ దీని ఎంట్రన్స్ ఏంటో మనకి నో ఐడియా. ఎక్కడ కూడా గట్టిగానే ఉన్నారే జనాలు. సో ఇక్కడికైతే కార్ పార్కింగ్కి ఏం ఇబ్బంది లేదు, అంత ఫుల్ కార్ పార్కింగే. సో నో ప్రాబ్లం. వెరీగో అరకు పైనరీ. సో టికెట్ అయితే పర్ అడల్ట్ 25 ప్రైజెస్. ఫోటోషూట్కి ఒకటి, బర్త్డే పార్టీ, పిక్నిక్స్, క్యాంపింగ్, టెంట్స్, ఫైర్ క్యాంప్, ఫిల్మ్ షూట్, అన్నిటికీ ఒక ప్రైజ్. చలో. సో ఈ మొత్తం అంతా షూట్ లొకేషన్. ఇంకా ఎక్కడైనా సరే సరైన ఫొటోస్ వస్తాయి. డిఎస్ఎల్ఆర్ ఉంటే మాత్రం మ్యాడ్. ఈ పైకి ఎక్కి ఫోటో దిగచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, చెట్టు మీద ఉంటుంది కరెక్ట్గా, అది కూడా ఎక్కడో ఉంటుంది, ఇక్కడ చూద్దాం. సో జస్ట్ మా రూమ్ నుంచి ఒక 10 minutes జర్నీ అంతే, దాని నుంచి ఎక్కువ కాదు. అండ్ చిల్డ్రన్స్కి ప్లే ఏరియా కూడా ఉన్నది ఇక్కడ ఆడుకోవడానికి. సో ఇక్కడైతే ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉన్నది, ఇది కొంచెం పెద్దది, కానీ ఫోటోషూట్, కపుల్ షూట్ వల్ల అక్కడైతే మాకు అస్సలు ఖాళీ అట్లా తీసుకోవడానికి, అందుకే ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. ఇక్కడికైతే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద. సో దేర్ యు గో. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతే ఇట్స్ టైమ్ అరౌండ్ 10 minutes to 11 AM in the morning. ఇక్కడ నుంచి చాపరే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి చాపరే ఒక 8 kilometers ఉంటుంది. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, మొత్తం రోడ్స్ ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నట్టున్నారు. అండ్ ఒక దగ్గర మనం రైట్కి కట్టాం కదా, రైట్కి కట్టకుండా స్ట్రైట్కి వెళ్తే అది చాపరాయి రోడ్. సో మనం అట్నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇటు నుంచి ఇలా రైట్ తీసుకుని వెళ్తే చాపరాయి వెళ్తాం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అరకులో బాగా డెవలప్ అయింది టెంట్స్, ఎక్కడ పడితే అక్కడ టెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి బాగా కొంచెం మనకి నెగిటివ్ ఏంటంటే టికెట్ ప్రైజెస్, ఎంట్రీ ప్రైజెస్ మామూలుగా లేవు. ఒకటి మినిమం 50,
సో యాపిల్ పైన అరకు పైనరీ ఒక్కటే 25, మిగతా అన్ని 50s 80s 60s ఓన్లీ ఫర్ ఎంట్రీ. తెరిగో ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం తప్పదు. అండ్ ఇట్స్ సండే, ఈ మాత్రం ఫ్లోటింగ్ ఖచ్చితంగా ఉంటుంది పక్కా. సో బైక్ కాబట్టి ఏ మధ్యలో అయినా తోసియచ్చు మనం, ప్రాబ్లమేటిక్ అయితే కాదు. అడల్ట్కి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్ 30 రూపీస్. సో దేరీగో చేప ఫ్రై అండ్ జస్ట్ ఇలా చిల్ అవుతున్నాం ఇలా కాలు పెట్టి కట్టు. వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, ఫ్లోటింగ్ కూడా అలాగే బాగానే ఉంది. సో అటు సైడ్ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, జస్ట్ అలాగే వెళ్ళి చూసుకొని చిలో. ఇంకా అసలైన ఫ్లో ఇది, జారితే మాత్రం స్ట్రైట్ అక్కడికే. లక్కీ జారకపోతే ఓకే, జారితే కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలే ఛాన్స్ ఉంది. సో ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి రూట్ అండ్ పద్మాపురం గార్డెన్స్ రెండింటికి సేమ్ రూట్ ఇదే, జస్ట్ రెండు ఆపోజిట్ ఉంటాయి. సో ఐ థింక్ ఇప్పటికైతే పద్మాపురం గార్డెన్స్ అండర్ రెనోవేషన్. సో చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు ఏంటి అక్కడ ఏమున్నాయి, అక్కడే తినచ్చా లేకపోతే ఏమైనా కొనుక్కోవచ్చు అనేది లెట్స్ సీ. ఓహో నైస్. ఎక్కడైతే కార్లు టెంపోలు బస్సులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అదే ఆ టూరిస్ట్ ప్లేస్. ఓ షిట్ షిట్ షిట్. థ్యాంక్స్ అపాచీ బ్రేక్స్. చూడలేదు స్పీడ్ బ్రేకరు, అది రోడ్లో కలిసిపోయింది. దెర్ యు గో చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇగో ఇలా వైట్ వేస్తే బాగున్నావు, బ్లాక్లో బ్లాక్ వదిలేసాడు. ఓన్లీ 2 వీలర్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఏయ్ స్క్రామ్ 400X దీని పక్కనే పెడదాం. అరే ఇదిగోరా స్క్రామ్ 400X, మై ఫేవరెట్ బైక్. ఒకసారి హైట్ సరిపోయేలా చూసుకుంటాను ఉండు, సరిపోతే ఐ విల్ గో ఫర్ ఇట్. ఓకే, ఒక సైడ్ లెగ్ పెడితే ఇంకో సైడ్ ఫ్లాట్ ఫిట్ అవుతుంది, బట్ రెండు సైడ్లు అయితే హాఫే అవుతుంది. నైస్. గుడ్, బాగుంది. 50 రూపీస్ టికెట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మొత్తం అన్నీ చిన్నపిల్లల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ పెద్దవాళ్ళు వస్తే మాత్రం చాక్లెట్స్ కొనుక్కోవడం తప్ప ఇంకా దాని మించి ఏం లేదు. అదే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఏమీ లేదు. ఈవినింగ్ టైం బాగుంటుందేమో, బట్ యాక్టివిటీస్ ఏమో ఉన్నాయి, బట్ ఆ పని చేస్తున్నాడు కూడా తెలియదు, అన్నీ అబాండెండ్ ఉన్నాయి. బెటర్ ఎవరో ఒక్కళ్ళు వచ్చి లోపలికి కావాలంటే చాక్లెట్స్ తక్కువ రేటు ఉంటే కొనుక్కొని వెళ్ళిపోవడం బెటర్. అందరూ అయితే నా దృష్టి వరకు నాట్ ఏ వర్త్. చాక్లెట్ హిస్టరీ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ చాక్లెట్ తయారవుతుందో అనేది. ఈజ్ ఇట్ వర్త్? బాగానే ఉందా? ఏ టేస్ట్ వస్తుంది? సో డార్క్ ఆల్మండ్ చాక్లెట్ తీసుకున్నాం, టేస్ట్ అయితే మనకు చాలా బాగుంది. సింగిల్ పీస్ 20 రూపీస్.